అందరికీ వందనాలు. దేవుని మాటల్లో నుంచి మనం ఆత్మీయంగా ఎదగాలి అనే విషయాల్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల అనేది అందరికీ సాధ్యమేనా? కొందరికి సాధ్యమా? అందరికీనా? అందరికీ సాధ్యం ఎప్పుడవుతుంది అంటే, మొదటిగా నేను ఎదగాలి అనే ఆలోచన నాలో పుడితే నాకు సాధ్యం అవుతుంది. దేవుని మాటలు అందరూ విన్నా కొంతమంది ఎదగడానికి గల కారణం, కొంతమంది మాత్రమే వారు ఆశ కలిగి ఉన్నారు నేను ఎదగాలి అని. వారు ఎంచుకున్న ఎంపికను బట్టి ఆ ఎదుగుదల ప్రారంభమవుతుంది. దేవుని మాట సహాయం తీసుకొని వారి ఆలోచనను మార్చుకొని వారి కొలమానాలు దేవుని సంబంధమైనవిగా మార్చుకొని వారు అక్షయమైన వాటి యందు ఎప్పుడైతే ఆలోచన పెంచుకుంటారో వారి జీవితం ప్రతి అడుగులో మార్చబడి ప్రతి చోట మార్చబడి నా వలన ఏది కాదు కానీ దేవుని సహాయం వల్ల ప్రతిదీ నేను పొందుకుంటానని చెప్పి ఆయన కృపని ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించి పరలోక సంబంధమైన సమృద్ధి జీవితానికి వారు ఎదుగుతారు అనే విషయాలని మనం గత వారాలుగా నేర్చుకుంటూ వచ్చాం. అయితే మన గురించి మనం ఆలోచించుకునేటప్పుడు మనం ఎలా ఎదుగుతాము అనే పరిశీలించుకునేటప్పుడు మనం 12 విషయాల్ని చూడగలం ఇప్పటి వరకు. అవేంటి అనంటే, మొదటిగా దేవుడు ఆయన కొరకు ఉపయోగపడేందుకు నన్ను తయారు చేసుకున్నాడు. రెండవది, తగిన సమయం ముందు హెచ్చించే దేవుడు మనకు ఉన్నాడు. మూడవది, నా బలము కాదు దేవుని బలము నా ద్వారా పనిచేస్తుంది. నాలుగవది, నా బలహీనతలో నన్ను ప్రేమించి నాతో ఎల్లప్పుడూ కూడా ఆయన ఉంటాడు. మనుషులు కొన్ని మనలో ప్రేమించగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, కానీ దేవుడైతే మన బలహీనత యందు మనల్ని ప్రేమించి దేవుని కొరకు బలమైన సాధనంగా మారుస్తూ ఉంటాడు. దేవుని పద్ధతి ఒకలా ఉంటే మనుషుల పద్ధతులు ఒకలా ఉంటాయి. 5వ విషయాన్ని నేర్చుకున్నాం. మన అసమర్థతలు భయాలు కూడా మనకు దేవుడు నేర్పించాలనుకుంటున్న పాఠాలే కానీ మనం మరొకరితో చూసుకొని మనం ఎందుకు ఇలాగానే ఆలోచించకూడదు. 6వ విషయం, నాలో దేవుని స్వరూపము దేవుని స్వభావం ఉంది. ఈరోజు నేను ఎక్కడ కూడా తక్కువగా నీచంగా ఆలోచించుకొని చిన్న చూపుగా చూసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే నేను దేవుని పోలిక కాబట్టి దేవుని కొరకు యోగ్యమైన పాత్రగా ఎంచుకునే స్థితికి నేను బలపరుచుకుంటూ నేను ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. 7వ విషయం, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, అందుకే నాకు రక్షణ వచ్చింది. మనకు రక్షణ ఇచ్చింది దేవుడు, మనుషులు కాదు. కాబట్టి మనుషులు ఏదో అన్నారని, మనుషులు మనల్ని దూరం పెట్టారని మనం ఏం చింతపడాల్సిన పని లేదు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపును మనం గుర్తించినప్పుడు మనం అన్ని విషయాల్లో ధైర్యంగా ఎదగలుగుతాం. 8వ విషయం నేర్చుకున్నాం, ఏ స్థాయి స్థితి దేవుని నుండి మనల్ని దూరం చేయదు. మనం కోల్పోయిన పరిస్థితులు ఉండొచ్చు, మనం నష్టపోయిన పరిస్థితులు ఉండొచ్చు. అలాంటప్పుడు మన బంధువులు మనల్ని దూరం పెడతారు, కానీ దేవుడైతే మనల్ని దగ్గరికి సమీపించి మనం ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటప్పుడు మరింత సమీపంగా ఆయన ఉంటాడని చెప్పి ఆయన మాటలు చెప్తూ ఉంటాయి. 9వ విషయం, బాహ్య శరీర బలహీనతలు అంతరంగ బలహీనతలు ఆయన కృప ద్వారా దేవుని సాక్షిగా మనల్ని సిద్ధపరుస్తాయి అన్నమాట. ఏది కూడా వృధాగా మన జీవితంలోకి అనుమతించబడదు. 10వ విషయం నేర్చుకున్నాం, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా, బోధ ద్వారా నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. 11వ విషయాన్ని నేర్చుకున్నాం, హెచ్చరికలు సూచనలు ఎల్లప్పుడూ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. 12వ విషయాన్ని పోయిన వారం మనం విన్నాం, వినగల చెవి, అర్థం చేసుకునే హృదయం, అనుసరించే మనస్సు, లోబడే అవయవాలు. ఇవి మనకున్నాయి అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్ముతామో వాటిని ఏలుబడి చేసేలాగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. లేకపోతే వాటికి మనం బలహీనులమై మనం దేవుని మాటకు విధేయత చూపని వారిగా మారిపోతూ ఉంటాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎదుగుదలలో ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపట్టాల్సింది ఏంటంటే, దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దేవుని గురించిన మాటలు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్తాం, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ మాట్లాడిన మాట కొరకు బతకాల్సి వచ్చినప్పుడు అంతే ధైర్యంగా, అంతే స్థిరంగా ఉండగలమా? దేవుని గురించి మాట్లాడాల్సి వస్తే ధారాళమైన మాటలు, వివరణాత్మకమైన వివరణలు, వర్ణనాత్మకమైన విషయాలు కలిపి
వాటిలో జోడించి మనం చెప్పడానికి ఎంతో ప్రయాసపడతాం, ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ వాటిలాగా బతకాల్సి వచ్చినప్పుడు అలాగే బతుకుతామా? కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు మన ప్రయత్నాలు, మన ప్రయాసాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి, ఏదో తెలియని దేవుని సంగతి మనం కనిపెట్టాలి, అందులో ఏదో నేర్చుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు ప్రయాస చేసి ఒక కొత్త విషయాన్ని చెప్పడానికి ఎక్కడో ప్రయత్నం చేస్తే మన తర్వాత నిలబడినాడు మనకంటే కొత్త విషయం చెప్పాడు అనుకో, మళ్ళీ ఏమవుద్ది? మనకి ఎంత ప్రయత్నం చేసినా మనకు అది దొరకలేదు, ఆడికి ఎలా దొరికిస్తుంది అని మనకు ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మాటల్లో మనం ఎంతో ప్రయాసపడతాం. దేవుని వాక్కులు మనకు తెలిసిన తర్వాత, ఆయన మాటలు మనం పలకడం ప్రారంభించిన తర్వాత ఎంతో మనకు ఆనందం, సంతోషం. అయితే దేవుడు ఆనందించేది దేనిలో అనంటే, దేవుని మాటకు మనం ఎంత విధేయత చూపించామనే దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అది దేవుడు ఎదురు చూస్తాడు. అది ఎదుగుదలగా దేవుడు మన విషయంలో పరిగణిస్తాడు. అంతే తప్ప మన నోట్లో దేవుని మాటలు 100, 1000 కోట్లు ఉన్నా సరే ఆయనకు ఆనందం ఉండదు. ఒక్కళ్ళు చెప్పండి, మీకు దేవుని మాటలు రానంత మాత్రాన్ని మీరు బాధపడొద్దని. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటే మీకు అనిపిస్తుంది కదా, మనం మాట్లాడలేకపోతున్నాం, మనం చెప్పలేకపోతున్నాం. ఏం బాధపడాల్సిన పని లేదు. వాళ్ళకి ఎక్కువ తీర్పు, మనకు తక్కువ తీర్పు. అవునా కదా? దేవుని మాటలు నువ్వు ఎంత ఎక్కువ మాట్లాడితే మనం అంత ఎక్కువ తీర్పుకు సిద్ధపడాలి. నోరు మూసుకొని ఉంటే ఉత్తమం అన్నట్టు మౌనంగా ఉంటే చాలా ఉత్తమం. అలాగని దేవుని మాట మాట్లాడకుండా ఉందామా? మాట్లాడాలి. మాట్లాడిన ప్రకారం బ్రతికితే అది మనకు క్షేమం. మాట్లాడిన దాని ప్రకారం బతకకపోతే అది మనకు నష్టం. కాబట్టి మనం మాట్లాడుతున్నామనంటే, దేవుని కొరకు మాట్లాడడానికి సిద్ధపడుతున్నామనంటే అది మన జీవితంలో ఉండాలి, జీవితంలో కలిసి నడవాలి. ఆ మాటలతో ఆ మాట జీవితంగా మారాలి. అందుకే ఆయన అంటాడు ఆయన గురించి, ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చి నివసించింది అని అంటాడు. వాక్ అంట జీవితంలో ఒక వ్యక్తి జీవించి వచ్చిన జీవితం యేసు ప్రభు. ఈరోజు మనం కూడా క్రైస్తవుడని పిలువబడేటప్పుడు నోట్లో క్రీస్తు పాటలు, క్రీస్తు మాటలతో ఆగిపోకూడదు. క్రీస్తు జీవితం దగ్గరికి వస్తే తప్ప అది ఆత్మీయంగా ఎదిగినట్టు కానే కాదు. కాబట్టి మనం ఎక్కడ ఆగిపోతున్నామో ప్రతిసారి పరిశీలించుకోవాలి. 13 విషయం మనం ఈరోజు నేర్చుకునే మాట ఏంటంటే, ఉత్సాహము, నిరుత్సాహం, అవమానము, ఘనత దేవుడు ఉపయోగించుకుంటాడు మన జీవితంలో. మీ పక్కలు చెప్పండి, ఉత్సాహము, నిరుత్సాహం, అవమానము, ఘనత దేవుడు ఉపయోగించుకుంటాడు మీ జీవితంలో. చెప్పారా? అంటే బాగా ఉత్సాహం వచ్చింది అనుకోండి, దేవుడు గుర్తొస్తాడా? ఎవరు గుర్తొస్తారు? బాగా ఉత్సాహం వస్తే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. వాడి దగ్గరికి వెళ్దాం, డబ్బులు వచ్చాయి, సరదాగా ఎంజాయ్ చేద్దాం, ఎక్కడికో వెళ్దాం, తిరుగుదాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం అనిపిస్తూ ఉంటుంది. బాగా దుఃఖం వచ్చింది అనుకోండి, అప్పుడైనా పోనీ దేవుడు గుర్తొస్తాడా? ఏటి వెళ్తామండి చర్చికి? ఎంత కష్టంలో ఉన్నాను, ఎంత దుఃఖంలో ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, ఏం వెళ్తామని దేవుని దగ్గరికి? ఈ 2 పరిస్థితులు దేవుని దగ్గర రావు. కొంచెం అటు ఇటుగా ఉన్నాయనుకోండి, అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి వచ్చి, ఏదో ప్రభువా కొంచెం చూసిపెట్టు. మన పనులన్నీ ఆగవు, అన్నీ జరిగిపోతాయి. కానీ దేవుడు మాత్రం ఏదో మొక్కుబడిగా మనం వచ్చి దేవునితో మాట్లాడి, దేవుని సహాయం అడిగి, దేవునితో నిలవబడుతున్నాను, దేవునితో నడుస్తున్నాను అని చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఈరోజు ఉత్సాహము, నిరుత్సాహం ఏదైనా కూడా దేవుడు మన జీవితంలో ఆయన మేలు మన జీవితంలో జరిగించడానికి, ఆయన కొరకు మనం జీవితాన్ని క్రమంలో ఎదిగింప చేయడానికి, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆయన ఉపయోగించుకోగలడు, ఆయన వాడుకోగలడు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు ఒక మంచి కొరకే, ఒక మేలు కొరకే, ఒక క్షేమం కొరకే చేస్తున్నాడని ఎప్పుడైతే స్పృహ కలిగి నడుస్తామో మనం ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి మన గురించి మనం ఆలోచించుకునేటప్పుడు ఈ ఉత్సాహాలు, నిరుత్సాహాలు మనల్ని కొన్నిసార్లు కలత చెందించవచ్చు, కొన్నిసార్లు దేవుని నుంచి దూరంగా నడిచేలా చేయొచ్చు. కానీ నిజానికి అది దేవుని దృష్టిలో మనం వాటిని పరిశీలించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మనల్ని ఎదిగింప చేయడానికి అవి వాడుకుంటూ ఉంటాడు. మీకు ఎప్పుడైనా నిరుత్సాహం కలిగిందా? నేను పక్క వాళ్ళని, మీరు ఎప్పుడైనా నిరుత్సాహపడ్డారా? నిరుత్సాహంలోనే ఉన్నామని చెప్తారా? నిరుత్సాహం లేని వ్యక్తులు
ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. మనం అనుకోవచ్చు, దేవుణ్ణి నమ్ముకున్నా కదా మనకెందుకు నిరుత్సాహం వస్తుంది, నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను కదా, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కదా, దేవుని మాట ప్రకారం బతుకుతున్నాను కదా, నాకు కూడా నిరుత్సాహం వస్తుందా? మనం కొంతమంది తీర్పు తీసేటప్పుడు ఎలా తీరుస్తామో తెలుసా? వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయనుకో, వీళ్ళు భక్తి సరిగ్గా చేయట్లే, అందుకే వీళ్ళకి ఈ కష్టాలన్నీ వచ్చేస్తున్నాయి, వీళ్ళు ఎక్కడో తెలియని లోపం కలిగి ఉన్నారు, అందుకే వీళ్ళు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. లేకపోతే ఎందుకు వస్తాయి? దేవుణ్ణి ఆశ్రయిస్తే కష్టాలు వస్తాయి ఏంటి అనే మాటలే మనం వింటాం. కానీ నిరుత్సాహం పరిస్థితులను కూడా దేవుడు వాడుకున్నాడు. బైబిల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక నిరుత్సాహం వచ్చింది అని అంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావనో, దేవునికి నీ హృదయంలో చోటు లేదేమోనో, లేకపోతే ఇంకేదో పరిస్థితుల్లో పద్ధతులు ఆలోచించడానికి కాదు. కానీ నిరుత్సాహ పరిస్థితుల్లో నేను దేవుణ్ణి ఎలా ఆశ్రయించగలుగుతున్నాను, దేవుని యందు ఎలాంటి నమ్మిక కలిగి ముందుకెళ్తున్నాను అనేది పరిశీలించుకోగలిగితే నేను ఆత్మీయంగా ఎదగలుగుతూ ఉంటాను. ఒకసారి కొన్ని మాటలు మనం చూసి మనం పరిశీలించుకోవడానికి, అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చు వచ్చను. కానీ హన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుటి ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడున కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఈ సందర్భం మనం చాలాసార్లు చదువు ఉంటాం. ఏంటి అని అంటే, ఎల్కానాకి 2 భార్యలుగా ఉన్నారు. అందులో పెనిన్నా ఒకరు, హన్నా ఒకరు. పెనిన్నాకి పిల్లలు కలిగారు, హన్నాకి పిల్లలు కలగలేదు. అయితే 2 భార్యలు ఉన్నారు కదా, ఇది అనుమతానంటే ఇలాంటివి కాదు, మనం పట్టుకోవాల్సిందే. అప్పటి కాలపు రాజరికపు పద్ధతులు కాబట్టి ఒక వ్యక్తికి ఎంతమంది అయినా ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ దేవుని నీతి నియమాలు ప్రారంభమైన తర్వాత ఒక వ్యక్తితోనే జీవితం పంచుకోవాలి, ఒక వ్యక్తితోనే అలాంటి సరి అయిన వాగ్దానపు పరిస్థితుల్లో, ప్రమాణపు పరిస్థితుల్లో జీవితాంతం కూడా ఆ ఒకరితోనే సత్సంబంధం కలిగి బతకాలి. రైట్. ఇక్కడ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే లోకంలో ఎలా చూస్తారు? చిన్న చూపా కాదా? ఆమె బయటికి ఎక్కడికి వెళ్ళినా, ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ చూసినా ఈవిడికి ఎలా ఉంటుంది? లోపల గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఏంటి ప్రభా ఎలా చేసావు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? నాకెందుకు ఎలాంటి పరిస్థితులు? నేనేం చేశానని అనే ఆలోచనలు, తలంపులు రకరకాలుగా పుడతా ఉంటాయి. ఎల్కానా చాలా చక్కటి మాట్లాడాడు. ఏమని? నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు తినడం మానేస్తున్నావు? నీకు అసలు మనసులో ఎందుకంత విచారం? నేను నీకు 10 మంది కుమారుల కంటే గొప్పవాడిని కానా, విశేషమైన వాడిని కానా అని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒకే పరిస్థితి, భార్యాభర్తలుగా ఇద్దరు ఒకటే అనే ఆలోచన ఎప్పుడూ మనకు ఉండాలండి. ఒకటా కాదా? భార్యాభర్త ఇద్దరు ఒకటేనా? వేరువేరా? ఒక ఆవిడ అంటుంది ఏంటనంటే, ఏమ్మా కూర ఎంతే వండావనంట అంటే, ఆయనకి కూర నచ్చింది, ఆయనకి వేరే కూర వండాను అంటుంది. ఆయనకి వేరే కూర వండింది, సంతోషం. ఈవిడికి వేరే కూర వండుకుంది, ఆయనకి వేరే కూర వండింది. అయితే ప్రేమించుట అనంటే ఆయనకి నచ్చింది నీకు నచ్చాలని, ఆయనకి చేసింది నువ్వు చేయాలని కాదు. కానీ ఒక అన్యోన్నతకు మనం నడవడానికి, కలవడానికి ప్రయత్నం చేయాలి. ఆవిడ ఇష్టం నీ ఇష్టంగా మార్చుకోవాలి. నీ ఇష్టాన్ని ఆవిడ ఇష్టానికి మార్చుకునే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతామో అది అన్యోన్యత. నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండు, నా పద్ధతి ఇదే, నీ పద్ధతి ఇదే అనేది ఎప్పుడు అన్యోన్యత కాదు.
ఆ పద్ధతికి నిన్ను నువ్వు మార్చుకోవడం, నిన్ను నువ్వు క్రమపరుచుకోవడం, ఆవిడ దుఃఖంలో నువ్వు ఆ దుఃఖాన్ని అనుభవించేవాడిగా మారడం, ఆవిడ సంతోషంలో నువ్వు పాలు పొందుకోవడం, ఇది అన్యోన్యత. భార్యాభర్త ఒకటంటే, మా ఇద్దరం ఒకటే అనంటే మీ ఆనందాలకి మీ సుఖాలకి సంతోషాలకి ఒకటని చెప్పుకొని మీ కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు వేరువేరుగా బతకడం ఒకటి కాదు. రైట్? ఇప్పుడు ఈయన మాట చెప్పిన మాట వినండి. ఎల్కానా ఏమంటున్నాడనంటే, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడిని కానా. నిరుత్సాహం కలిగించే పరిస్థితులు అందరికీ రావచ్చండి. వచ్చినప్పుడు దాన్ని ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఎల్కానా అంటున్నాడు, నీకు ఏమి లేదు అనే చూడకు, నీకు ఏముందో దాన్ని గొప్పగా చూడడం ప్రారంభించని చెప్తున్నాడు. ఎప్పుడైనా నిరుత్సాహం ఎందుకు వస్తుంది అని అంటే, మనకి ఏదో లేదు, మనం ఏదో పొందుకోవట్లేదు, మనం ఏదో అనుభవించలేకపోతున్నాం, మనం ఏదో ఇదేదో నాకు కలగట్లేదు అన్నది ఎప్పుడైతే విచారం ప్రారంభమవుతుందో నీలో నిరుత్సాహం ప్రారంభమైపోద్ది. నీకున్న దాన్ని విలువైన దానిగా ఎంచడం ఎప్పుడైతే ప్రారంభించుకుంటావో నిరుత్సాహాన్ని గెలిచి దేవుడు నీ జీవితంలో ఏదో చేయాలనుకున్నాడు, ఆ నిరుత్సాహ పరిస్థితుల్లో నుంచి నీ ద్వారా ఏదో జరిగించాలనుకున్నాడు అనే దాని వైపు మనం కన్నులెత్తి చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో దేని బట్టి నిరుత్సాహం? వాటిని మనం ఎలా ఆలోచించాలి అని అంటే, ఏం కలిగి ఉన్నామో దాన్ని విలువగా గొప్పగా చూడడానికి ప్రయత్నించండి. ఏమి లేదో అనే దాన్ని కాదు, ఏం కలిగి ఉన్నామనే దాని వైపు చూడడానికి ప్రయత్నించండి. మీ పక్క వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏం కలిగి ఉన్నారో దాన్ని విలువగా ఎంచడానికి ప్రయత్నించండి. ఏమి లేదో అదొద్దు. వద్దు కదా, ఏమి లేదో అదొద్దు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది చర్చిలో. ఏమనంటే, ప్రభువా ఎంతకాలం అద్దెంట్లో ఉంటాను, మంచి ఇల్లు కట్టుకుంటాను, నాకు సహాయం చేయంటే అప్పుడు ఈ వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఏమని? నీకేది లేదో అది వద్దు, ఏది ఉందో దాంట్లో సంతోషించు అని వాక్యం చెప్పాడు. మీకు ఎలాగుంటో చెప్పండి. నీకు ఏడిపోయింది బాబు, నీకున్నది ఇల్లు, సొంత ఇల్లు, నువ్వు ఎన్నైనా చెప్తావు. నేను ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఇనేసినట్టున్నాడు పాస్టర్ గారు, వాక్యం ఇలా చెప్తున్నాడు, నాకు నచ్చని వాక్యం చెప్తున్నాడు. ఎన్ని మాటలు కాస్తున్నానో ఓనర్ చేత, సిగ్గు అవమానం, నిరుత్సాహం కలిగించే పరిస్థితులు ఉండొచ్చు, అవమానం కలిగించే పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది చూడడానికి ఇష్టపడతావా? నీ ఆశను కోరికలు నెరవేర్చడానికి ఇష్టపడతావా? ఆశలు కోరికలు నెరవేర్చడానికి ఇష్టపడినంత కాలం నీకు నిరుత్సాహమే. కానీ దేవుడు తగిన కాలంలో ఆయన చేస్తాడు, చేయడా? నువ్వు ఎదురు చూడకపోయినా చేస్తాడు. కట్ట నిండులో మీరు నివాసం చేయదురు అంటే నువ్వు ప్రయాస పడకపోయినా ఒకడెవడో కట్టేసి నీకు ఇల్లు నీకు ఇచ్చేస్తాడు, నీ చేతిలో పెడతాడు. అదే కాదు ఇప్పుడు అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు. నువ్వు ప్రయాసపడ్డావా, నువ్వు ఇసుక మోసావా, సిమెంట్ చూసావా, ఆడ అలా కడుతున్నాడు చూసావా, ఏది చూడలే, వెళ్ళి డబ్బులు ఎత్తున్నావు, వెళ్ళి కూర్చుంటున్నావు, అమ్మాయి ఇల్లు వచ్చింది, అమ్మాయి అన్నీ తయారైపోయి అన్నీ జరిగిపోయి అంటాం. నిరుత్సాహం ఎప్పుడు అనంటే ఏదో పొందుకుందాం అనే ప్రయత్నం. నీకున్న దాంట్లో దేవుడు నీకు ఇచ్చిన సంతోషాన్ని వెతుకు, దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని చూడు, దేవుడు నీకు ఇచ్చిన విలువను గమనించు. అప్పుడు నువ్వు ఏదో జరిగించాలనే పరిస్థితి ఎప్పుడు కూడా నీకు రాదు. రెండో పద్ధతి ఏంటంటే, హన్నా మనకి నేర్పించే విషయం 15వ వచనంలో ఆమె అంటుంది, హన్నా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్తా ఉంది. కుమ్మరించుకున్న తర్వాత ఏలీతో మాట్లాడిన తర్వాత 18వ వచనంలో ఆఖరులో ఏమంటుంది అని అంటే, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. పిల్లలు పుట్టేశారు ఆవిడికి. మరి ఎందుకు మానేసింది? దుఃఖముఖంగా ఉండడం మానేసింది, భోజనం కూడా తినేస్తుంది. కారణం ఏంటి? 15వ వచనంలో మనం చదువుకున్నాం. ఏంటి? నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. అయితే మొదటిది మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు నాకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి ఆనందించడం ప్రారంభించాలి. అది నేను నిరుత్సాహం నుంచి దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా నేను ఎదగలుగుతాను. రెండోది ఏం చేయాలనంటే, నాకు ఏదైనా అనిపించింది, నాకేదో ఇలా ఉండాలనిపించింది, ఇలా చేయాలనిపించింది, దేవుని దగ్గర ఒక మాట పిటిషన్ వేసి, ఒక కాగితం, ఒక అర్జీ వేసేసి ఇంక దాని విషయం మర్చిపోవాలి. అంటే, ప్రభా నాకు ఇలా అనిపిస్తుంది, నీకు అనుకూలమైతే, నీ చిత్తమైతే, నువ్వు నా జీవితంలో అది చెయ్యాలని నీకు తలంపు ఉంటే ప్రభా అది చేసి పెట్టు అని చెప్పి ఒక కాగితం రాసి ఒక ప్రార్థన చేసి దేవుని దగ్గర పెట్టి ఇంక మర్చిపోయిందండి ఆవిడ. తన దుఃఖం అంతా కూడా దేవుని దగ్గర కుమ్మరించేసి మర్చిపోయింది. ఈరోజు నిరుత్సాహం పోవాలి అని అంటే
హన్న మనకు విషయం నేర్పిస్తుంది. ఏంటనంటే, అమ్మా నీ హృదయం దేవుని దగ్గరికి వచ్చి కుమ్మరించు, మనుషుల దగ్గర కుమ్మరించు, నీ పక్కింటోడి దగ్గర కుమ్మరించుకు, నీ పొరుగింటోడి దగ్గర కుమ్మరించుకు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని చింపేసుకొని నీ కుటుంబాన్ని రోడ్డుని ఈడ్చుకోకు. నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకో. అప్పుడు నీ నిరుత్సాహానికి దేవుడు సమాధానం తగిలిన కాలంలో ఇస్తాడు. కాబట్టి మనుషుల దగ్గర కుమ్మరించి నీ కుటుంబాన్ని రోడ్డుని పెట్టుకోకు. నీ పరిస్థితులన్నీ కూడా బయటికి ఎవరికో చెప్పేసి వారు ఏదో ప్రార్థన చేసేస్తారనో లేకపోతే ఇంకేటో చేసేస్తారని చెప్పి నువ్వు ఆత్మీయ మోసంలో పడిపోయి ఆత్మీయంగా ఎదగడం మానేసి తప్పు పద్ధతుల్లో నువ్వు నష్టం తెచ్చుకుంటావేమో, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక నిరుత్సాహం, ఒక అవమానం మన జీవితంలో దేవుడు ఉపయోగించుకోవడానికి ఒక విలువైన సాధనాలు అవి. కాబట్టి వాటి విషయంలో మనం కిందకి జారిపోక వెనక్కి వెళ్ళిపోక దేవుని మాటను బట్టి నిలవబడడానికి ప్రయత్నం చేయాలి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొను అని ప్రార్థన చేసెను. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చచ్చిపోతే బాగును, ప్రాణం పోతే బాగును. ఆత్మహత్య ప్రయత్నాలు కొంతమంది చేస్తే ఏదో రకంగా రారి గుద్దేసో, పాము కుట్టేసో, ప్రాణం పోతే సుఖం అని అనిపిస్తూ ఉండొచ్చు. ఆత్మహత్య చాలా నేరం. ఈ లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. లోకం దృష్టిలో కొన్నిసార్లు కారుణ్య మరణాలు అంటారు. అంటే ఆ నొప్పిని భరించలేక ఆ పరిస్థితిలోంచి ఇంకా బయటపడలేని స్థితి, కానీ వారు ఏం చేయలేరు, మందులు ఉండవు, పరిస్థితులు ఉండవు. వారు అడుగుతారు కోర్టుని, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది, కొంచెం నేను చచ్చిపోవడానికి అనుమతించండి అని అడుగుతారు. అప్పుడు కోర్టు వారు వారి పరిస్థితిని పరిశీలించి అనుమతిస్తే డాక్టర్స్ ఒక ఇంజెక్షన్ ద్వారా వారి ప్రాణాన్ని తీసేస్తారు. అది కారుణ్య మరణాలు. ఈరోజు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అలా చేస్తూ ఉంటాయి మనిషిని. ఏమనంటే, చచ్చిపోతే బాగును, మరణం వచ్చేస్తే బాగును, ఏదో అయిపోతే బాగును అనే పరిస్థితులు మన ముందుకి వస్తూ ఉండొచ్చు. అయితే దేవుని మాట తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి కొన్ని విషయాలు అలా చెప్పింది. ఏంటనంటే 14వ వచనాన్ని ఒకసారి 14 కాదు 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా. అసలు ఈయన ఎలాంటోడంట చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు మళ్ళీ. ఏమని? చాలా మందిని చంపేశారు, నేను ఎలా ఉన్నాను, మహారోషం కలగాని నేను ఒక్కనే ఉన్నాను అని చెప్పుకుంటా ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడు, నా ప్రాణం తీసి అంటున్నాడు. రోషం కలిగినోడా పిరుగోడా? ఈరోజు నిరుత్సాహంలో రోషం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నిరుత్సాహంలో రోషం కలిగి ముందుకు వెళ్ళకపోతే చావాలనిపిస్తుంది. మరలా ఆయన దగ్గరికి వచ్చి మరలా దేవుని మాట జ్ఞాపకం చేస్తే 2వ మారు వచ్చినప్పుడు 14 వచ్చిన చదువు తల్లి. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. ఎలా అంట? మహారోషం గలవాడిని, నేను ఒక్కనే ఉన్నాను అంటాడు మళ్ళీని. ఒకసారి ఆలోచించండి, నిరుత్సాహ పరిస్థితుల్లో మనం ఎలాగ దేవుని కొరకు నిలవబడ్డామో, దేవుని మాటను పట్టుకొని నడిచామో మర్చిపోతాం. ఈరోజు నిరుత్సాహంలో మనకు కావాల్సింది ఏంటి? రోషం కావాలి. నిరుత్సాహంలో రోషం లేదనుకోండి, నిరుత్సాహం ఎలుబడి చేసి నీ ప్రాణాన్ని కోల్పోయేలా చేస్తుంది. ప్రాణం తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ప్రాణం తీయాలనిపిస్తుంది, లేకపోతే మరొకటి నీ ఎదుట ఉండకుండా చేసేయాలనిపిస్తుంది. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం చావే అని ముందు చూపిస్తుంది. అయితే చావడం, లేకపోతే చంపడం, ఈ రెండింటిని ఏదో చేసేస్తారు నిరుత్సాహం కలిగించే పరిస్థితుల్లో. కానీ ఎలా బతకాలని చెప్తుంది బైబిల్? రోషం కలిగి ఎదుర్కోవాలని చెప్తుంది. అంటే
ఒక ఆయన చాలా కష్టపడి చాలా కింద స్థాయిలోంచి పైకి వచ్చాడండి. అంటే చాలా పేద కుటుంబం. ఆ కింద స్థాయిలోంచి పైకి వచ్చి చాలా కష్టపడి చదివి ఒక పరీక్ష రాయడానికి ప్రయత్నం చేసేటప్పుడు మొదటిసారి ఫెయిల్ అయిపోయాడు. కష్టపడి చదివాడు, మరలా చదివి మళ్ళా రాశాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. అలాగ 6 సార్లు రాసి 6 సార్లు ఫెయిల్ అయిపోయాడండి. ఫెయిల్ అయిపోయినప్పుడు కూర్చొని ఆలోచిస్తూ అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎంతో కష్టపడి వచ్చాడు, ప్రయత్నాలు చేసి కష్టపడి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేశాడు. 6 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతే ఏమనిపిస్తుంది? బతకాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుందా? ఎందుకు? ఎదగడానికి మంచి దారి ఎంచుకున్నాడు. ఆ మంచి దారి ఎంచుకున్నా సరే తనకి దారి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే నేను ఎంత కష్టపడ్డాను, ఎంత మంచి దారిలో వచ్చాను, ప్రయత్నం చేశాను, దేవుడు నాకు సహాయం చేయకపోతే చచ్చిపోతే బాగున్నాను అని ఆలోచన వస్తుందా రాదా? వస్తుందా రాదా? మీ పక్కలంటే ఎక్కడ ఉన్నారా అని ఉంటే చెప్పండి, వస్తుందా రాదా? వస్తుంది. ఎవరికైనా సాధారణంగా వస్తుంది. కానీ ఆయన ఎలా ఆలోచించాడనంటే, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి కూర్చొని మొదటిసారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను, రెండోసారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను, మూడోసారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను, 4సారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను, 5సారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను, 6సారి రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అన్ని విషయాలు రాసుకున్నాడండి. రాసుకొని ఇంక నేను రాయడానికి, నాకు అటెంప్ట్ ఇవ్వడానికి నా వయసు లేదు, ఇప్పుడు ఎవరైనా కొత్తగా రాస్తే ఉండొచ్చు, వారికి ఈ విషయాలన్నీ చెప్దాం, వాళ్ళు మొదటి అటెంప్ట్లో క్వాలిఫై అవుతారేమో, ఇలా సహాయం చేద్దాం, నా ఓటమిని దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఓడిపోతున్న అనేక మందికి ఆయన ఒక స్ఫూర్తిగా, ప్రేరణగా నిలిచి ఆ పరిస్థితుల్లో వాళ్ళు గట్టి ఎక్కడానికి సహాయం చేశాడు. ఇప్పుడు ఆయన కింద ఒక 100 మంది మంచి ఉద్యోగాలు ఉన్నారు. ఈయన మాట చెప్తే చాలా పనులు అయిపోతాయంట. ఎవరు? 6 సార్లు ఓడిపోయిన వ్యక్తి. చాలామందికి ఉచితంగా చెప్పాడు. ఇప్పుడు 100 మంది ఈయన కింద స్టూడెంట్స్ ఉన్నారు. ఈయన ఎవరన్నా ఫోన్ చేసి అరే నాన్న అని అంటే, సార్ చెప్పండి సార్ అంటున్నారు. ఎవరిని? 6 సార్లు ఫెయిల్ అయినోడిని. నిరుత్సాహంలో రోషం లేకపోతే చేతకానివాడు అయిపోతాం. నిరుత్సాహంలో రోషం లేకపోతే, దేవుని మాట పట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేయకపోతే, దేవుడు నా నిరుత్సాహాన్ని ఉపయోగించుకుంటాడనే ఆలోచన కలిగి నేను నిలబడకపోతే, రోషం నాలో ఏలుబడి చేయకపోతే చావు నన్ను ఏలుబడి చేస్తుంది, మరణం నన్ను ఏలుబడి చేస్తుంది. ఈరోజు ఆలోచించండి, దేవుడు నిరుత్సాహాన్ని వాడుకోగలడని నమ్మకపోతే నీ జీవితంలో నిరుత్సాహం ఆత్మీయంగా ఎదగనివ్వదు, ఆత్మీయంగా నిలబడినివ్వదు, ఆత్మీయంగా దేవుని కొరకు పనిచేయనివ్వదు. ఆలోచించండి. యోబు 10వ అధ్యాయం 15 వచనం చదువుదాం. యోబు 10వ అధ్యాయము 15 మాట. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను, అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను అని అంటున్నాడు. నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నేను అంటాను. యోబు పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఆయన చాలా విషయాల్లో దేవునికి ఇష్టంగా బతికిన వ్యక్తి. ఎక్కడైనా తప్పు చేశానేమో అని చెప్పి తను తాను పరీక్షించుకొని తెల్లవారుగానే బలి అర్పించే సిద్ధపాటు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటున్నాడు, నేను ఏదైనా తప్పు చేస్తుంటే ఇలా చేద్దును, బాధ కలిగితే నేను బాధపడతాను, కానీ నేనేమి పరిస్థితుల్లో ఇలా బతకలేదు కదా, అలాగని నేను నిర్దోషిగా ఉన్నానని కూడా అతిశయపడను. ఎందుకు? ఆయన పరిశీలించుకునేవాడు ప్రతిరోజు, నేను ఇలా చేద్దాం, ఇలా ఉందాం దేవుని కొరకు అని. ఈరోజు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటనంటే, మన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇంకా ఏం తప్పులు ఉండిపోయాయి నా జీవితంలో. ఈయనేమో తప్పు చేశానేమో అని పరిశీలించుకొని బలి అర్పించే స్థాయిలో ఉంటే, మనం ఏంటంటే తప్పులు ఉన్నా దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడే మనస్తత్వం మనలో ఉండదు. ఎలా ఆలోచిస్తాం? ఏం తప్పులు ఉండిపోయో దేవుడు ఇంకా నన్ను ఇలాగే ఉంచాడు, ఏం పరిస్థితులు ఉండిపోయా నా జీవితంలో ఇంకా ఇలాగే ఉంటాయి. నిజం చెప్పండి, ఏ తప్పు లేదా మనలో? మీ పక్కలో అక్క నీ దాని ఏ తప్పు లేదా అనియా? మీ పక్కలు అడగండి. అయ్యగారు మీలో ఏ తప్పు లేదా? మీలో ఏ బలహీనత లేదా? లేదా? ఏమంటారు? అయ్యి వద్దులేండి, ఇప్పుడేం అయ్యట్ల గురించి మాట్లాడ్డా. మనం పరిశీలించుకుంటే మనం ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు. ఎవరు మోసం చేస్తాం మనం? దేవుడినా? ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనం చూసుకోగలిగినప్పుడు మనం ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నామో మనకు తెలుసు. కానీ ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుడు ఏడని అడుగుతాం. నీతో దేవుడు ఉండగలిగిన జీవితం ఉందా అని అంటే అది మనం లెక్కొద్దు. ఇలాంటప్పుడే కదా దేవుడు ఉంటాడని అప్పుడు మళ్ళీ మా వాక్యాన్ని ఎత్తాం. కానీ
నిరుత్సాహంలో రోషం కలిగి దేవుని కొరకు నేను నిలబడాలి. ఇప్పుడు నన్ను నేను ప్రోత్సహించుకొని నా పరిస్థితిలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే పరిస్థితి మాత్రం మనం మరలా ఆలోచిస్తాం. 20:3 యోబు 20:3 నాకు అవమానము కలుగజేయ నిందను నేను విన్నందుకు నా మనోవివేకం తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది అంటున్నాడు. మన ముందుండే పరిస్థితుల్లో మనతో ఎవరైనా చెప్తే, మన తప్పును ఎవరైనా వేలెట్టి చూపిస్తే, మనల్ని నిందిస్తే, మనల్ని అవమానపరిస్తే, మన కాన్షియస్నెస్, మన అంతరంగం ఏం చెప్తుందనంట, ఒక సమాధానం సిద్ధపరుస్తుందంట. మన మీద ఎవరైనా నిందేశారనుకోండి, మనకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటాయి, మాట్లాడవా? ఎవడరా చెప్పండి నీకు? ఎవడన్నా నిన్ను? చెప్తాను రా. వాళ్ళు ఎందుకు అలా ఊహించారో చెప్తాందా, వాళ్ళు ఎందుకు అలా అన్నారో చెప్తాందా, రీజన్లు ఇస్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, దానికి ఇంకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవమానాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడం, నిందనే నిరుత్సాహాన్ని అంగీకరించడానికి ఇష్టపడం. అంగీకరించి దేవుని సహాయాన్ని అడిగి ఆయనతో చెప్పుకొని, ఆయనతో మాట్లాడుకొని విడుదల ఎలా పొందాలని ఎదురు చూడాల్సిన మనము సమాధానాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ అవమానం కలిగించే పరిస్థితులైనా అవ్వచ్చు, నిరుత్సాహం కలిగించే పరిస్థితులైనా అవ్వచ్చు, దేవుడు ఉపయోగించుకోవడానికి మన జీవితంలో అనుమతించబడ్డాయని ఎప్పుడైతే నమ్ముతామో దేవుని సహాయం చేత వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన పరిస్థితి మనకు అర్థమైపోతుందండి ఎందుకు ఇలా జరుగుతుంది. అయితే 2 పరిస్థితులు ఉంటాయి. ఏంటి అని అంటే, మొదటిది ఇది దేవుని చేత అనుమతించబడిన దుఃఖం అని మనకు అర్థమైపోద్ది, లేదా ఇది నా బుద్ధిహీనత వలన వచ్చిన పరిస్థితి అని అర్థమైపోద్ది. అయితే 2 పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు అనుమతించాడు అందుకే నాకు ఇలా పరిస్థితి వచ్చిందని చెప్తాం, లేదు నా బుద్ధిహీనత వలన నేను ఇది తెచ్చుకున్నానని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని చేత అనుమతించబడిన పరిస్థితి అనుకోండి, మనకి ఏ భయం ఉండదండి. ఎందుకనంటే మనకు అర్థమైపోయినప్పుడు దేవుడు చూసుకుంటాడులే, దేవుడు నడిపిస్తాడులే అని ధైర్యం తెలిపోతాం. కానీ నీ బుద్ధిహీనత వల్ల ఇది వచ్చింది, నీ తప్పుడు ఆలోచన వల్ల, తప్పుడు నిర్ణయం వల్ల, తప్పుడు ప్రయత్నాల వల్ల ఇది వచ్చింది అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా మన హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర కుమ్మరించుకోవాలి. హన్నా చేసినట్టుగా, ప్రభువా నా పరిస్థితి అయ్యా, నా స్థితి అయ్యా, నేను ఇందువల్ల ఇలా జరిగిందయ్యా, దయచేసి నన్ను కనికరించు, దయచేసి నన్ను కనికరించయ్యా అని చెప్పి వెంటనే దేవుని దగ్గర రావాలి. కమ్యూన్ అప్పుడు వస్తానులే, కమ్యూన్ రోజు ఉంటుంది కదా, ఆ రోజు దేవుని దగ్గరికి వచ్చి ఆ రోజు ప్రార్థన చేస్తాను. లేకపోతే ఇంకెప్పుడైనా క్రిస్మస్ రోజు వస్తాను, ఎందుకు ఆయన పుట్టాడు కదా. ఈస్టర్ రోజు వస్తాను, ఆయన మన కోసం చచ్చిపోయాడు కదా. అప్పుడు దేవుని దగ్గర, ఈలోపు చచ్చిపోతే, ఈలోపు మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలమా? దేవునితో ఉంటామా? బతుకు ఉన్నప్పుడే మన బతుకుని సరి చేసుకోవాలి. జీవం ఉన్నప్పుడే జీవం గల దేవుణ్ణి ఆశ్రయించాలి. అంతే తప్ప ఈరోజు ఎప్పుడో చేస్తాను, ఎప్పుడో జరిగిస్తానంటే కృపాకాలం ఎంతకాలం ఉంటుందో నీ జీవితంలో, ఆ గడియలు ముగిసే లోపే మన బతుకుని వెలిగింపుకోవాలి. మన జీవితాన్ని దేవునికి వెలుగు సంబంధాలుగా నిలవబెట్టి, ప్రభువా నన్ను బతికించయ్యా, నన్ను వెలిగించయ్యా అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈరోజు అలాంటి సహాయం మనందరికీ అందుబాటులో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనద్దనకు చేరుదుము. దుఃఖం అనుమతించబడితే ఏ రోజు వద్దని అనొద్దు. కొన్ని పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రభా ఇవి తీసే నాయనా, ఇది నాకు వద్దు నాయనా అని అనొద్దు. ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆ నిరుత్సాహం కలిగించే పరిస్థితులు, అవమానం కలిగించే పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు మనకి ఎవరికైనా అనిపిస్తుంది, ఇది తొలగిపోవాలంటే ఎలాగా, ఇది బయటపడాలంటే ఎలాగా. బస్సులో ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటనంటే, శని బాగా పట్టేసిందంటండి, ఈ యాగం చేస్తున్నానని చెప్పి ఆయన పక్క ఆయనతో చెప్తున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఈ యాగం చేశారా అని అడిగాడు. ఇది కూడా చేశానండి అంటే, అయితే ఇంకోటి ఉంది, ఇది ప్రయత్నం చేయండి అని ఒక 6-7 చెప్పాడండి. ఈ యాగాలు చేస్తే మీ జీవితంలో శని పోతుంది అని చెప్పాడు. ఒకటి తొలగిపోద్దానంటే ప్రయత్నం చేస్తాం చేయమా? ఎన్ని ప్రయత్నాలు చేస్తామంటే ఎన్నో ప్రయత్నాలు. మనం చదువుతాం చూసారా,
12 ఏండ్ల నుంచి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్ని ప్రయత్నాలు చేసిందంట? ఇంకా చేయడానికి ప్రయత్నం ఏమీ లేక యేసుప్రభు ఉన్నాడు అనగానే అమ్మయ్యా దొరికాడ్రా బాబు, ఈయన దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళింది. చాలా ప్రయత్నాలు లోకంలో బుద్ధిహీనంగా మనం ప్రయత్నం చేస్తాం. అక్కడ ఇలా జరుగుతుందంట, అక్కడ ఇలా అవుతుందంట, వెళ్ళమంటారా అని ఎవరిని అడుగుతారు తెలుసా? వచ్చి పాస్టర్ని అడుగుతారు. వచ్చి పాస్టర్ గారు మరి మీ దగ్గర ప్రార్థన చేస్తుంటే అవ్వట్లేదు కదా, అక్కడ అవుతుందంట, కొంచెం ప్రార్థన చేయండి, వెళ్ళొచ్చేస్తానండి. ఏం చెప్పాలి పాస్టర్ చెప్పండి ఆ టైంలో? సరే వెళ్ళమ్మా ప్రార్థన చేస్తానని చెప్పాలి కదా. అదే కదా ఎదురు చూస్తారు మీరు. అమ్మా ఈ దేవుని నచ్చదు, ఈ దేవుని ఉద్దేశం వేరు, దేవుని తలంపు వేరు, నీ జీవితంలో ఎందుకు అనుమతించాడో దానికోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ విషయం చెప్తున్నాడు అంటే అది తీసేస్తే బాగుండండి, అక్కడికి వెళ్తే పోతుందంట. మరి పో అని అంటాడు. మరి ఏం చెప్తాడు? కోరుండి నేను నాశనం దగ్గరికి వెళ్తానంటే, నష్టపోతానంటే నేను ఎప్పుడు ఆపడు. పైగా ఏమని చెప్తారంట, పాస్టర్ గారు కూడా వెళ్ళమన్నారని చెప్పి లాస్ట్లో ఏం చెప్తారు? ఆయన వెళ్ళమంటే నేను వెళ్ళాను, నేను ఆయన అడగలేదేంటి? ఆ రోజు మీరు కూడా ఉన్నారు పక్కన, ఆ రోజు అడుగుతున్నాడు, మీరు మీరు వినలేదా? ఆయన ఏమన్నాడు? వెళ్ళండి అని అనలేదు. నువ్వు వద్దన్నా ఏం చేస్తావు? వెళ్తావు. కానీ తిరిగి కారణం ఎవరైనా చూపిస్తావు? నీకు వెళ్ళాలన్నదని చెప్పవు, నీకు చెయ్యాలన్నదని చెప్పవు. పాస్టర్ గారు మరి చేయలేదు అందుకే చేయించుకున్నాను, పాస్టర్ గారు ఒప్పుకోలేదు అందుకే ఇలా జరిగించుకొని, పాస్టర్ గారు ఇలా. ఈరోజు ఆలోచించండి, కృపాసన నొద్దకు వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయవాడు నువ్వే, ఈ పరిస్థితుల్లోంచి నాకు సమయోచితమైన సహాయం నీ దగ్గర పొందుతుందని నీ మాట రాసావే, నేను తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా నన్ను సరిచేయి. ఈ నిరుత్సాహం కలిగించే పరిస్థితుల్లో నేను తప్పుడు నిర్ణయం తీసేసుకుంటానేమో, అయ్యా నన్ను కాపుకాయ్యా, నా హృదయాన్ని భద్రపరిచయ్యా, తప్పుడు నిర్ణయం తీసుకోకుండా సహాయం చేయ్యా అని దుఃఖంతో వేదంతో హన్న కుమ్మరించుకుంది. మరొక పద్ధతి వైపు వెళ్ళక, మరొక నిర్ణయాన్ని వైపు వెళ్ళక. ఈరోజు చాలా పద్ధతుల్లో దేవుడు నియమించిన పద్ధతులు ఉంటాయి నువ్వు బయటపడడానికి. అవి వదిలేసి దేవుడు నియమించిన పద్ధతుల్లోకి వెళ్తావు. ఎందుకు ఈ పదం వాడానంటే నియమించిన పద్ధతులు అని. పిల్లలు పుట్టడానికి దేవుడు ఇప్పుడు రకరకాల మార్గాలు వచ్చాయి, అవన్నీ దేవుడిచ్చిన జ్ఞానమే. అయితే 20 ఏళ్ళకే నీకు పిల్లలు పుట్టలేదని తొందరపడిపోకు. ఒక 30 వరకు వెయిట్ చేసే కాల పీరియడ్ ఉంది, దేవుని అనుమతి కొరకు వెయిట్ చేయి. కానీ ఈరోజు కొన్ని పనులు జరగలేదు అనుకోండి, వెంటనే అది అయిపోవాలా. చిన్న వయసులో కొన్ని ప్రయత్నాలు శరీరం మీద వేసి ఆ స్టెరాయిడ్ చేత శరీరాన్ని పాడు చేస్తే దేవాలయాన్ని పాడు చేసినట్టు కాదు. జ్ఞానం ఉండొద్దు, ఆ ఆలోచన ఉండొద్దు, ఎక్కడో ఎవరికో జరిగింది ఏదో అయిపోయింది ప్రయత్నం చేసి పరుగులెట్టేసి సమయానుకూలంగా కొన్ని ఆలోచన చేయాలి. నిరుత్సాహం కలిగిందని, అవమానం పొందిందని, ఏదేదో చేసేద్దామని, వెంటనే విడుదల వచ్చేయాలని, దేవుని సమయోచితమైన సహాయం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీద ఆనుకోండి, ఆయన సహాయం కోసం పరిగెత్తండి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంటే ఎవరినో ఆశ్రయించి ఏదో జరగట్లేదని చెప్పి చాలా పరిస్థితుల్లో మనం ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదివినప్పుడు, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. నేను చదివేస్తాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితేని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితేని, అనేక పర్యాయముల ప్రయాణంలోనూ, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలను ఉంటిని. ఇవి అలా చదువుతూ ఉంటే ఇంకా ఆయాసం వస్తుంది. దేనికి? చదవడానికి. ఆయన నీతి తప్పి ఏ రోజైనా బతికాడా? పౌలు నీతి తప్పి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నుంచి నీతి తప్పి ఏ రోజైనా బతికాడా?
ఏ రోజు బతకలేదు దేవుని నమ్ముకున్న తర్వాత. ఆత్మ అంటే ఏంటో, ఆత్మ కార్యాలంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, సంఘము క్షేమం ఎలా ఉండాలో, సంఘం హెచ్చరిక కలిగి ఎలా బతకాలో, ఒక వ్యక్తి జీవితం జీవం కలిగినదిగా ఎలా బతకాలో, దేవుని ఆశ్రయించి పట్టుకొని ఎలా నీతి కొరకు జీవించాలో, తనను తాను దిద్దుకొని దేవుని కోసం ఎలా బతకాలో బోధించిన జీవితం కలిగిన వ్యక్తి ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళాడు చూడండి, ఎన్ని స్థితిగతులు గుండా నడిచాడో చూడండి. ఆయన పరిస్థితి చూస్తే వాడ పగిలిపోయి ఒకసారి, సొంత జనంతో దుఃఖం పొందుకున్న పరిస్థితులు ఒకసారి, దొంగన వల్లమైన ఆపదలు ఒకసారి, ప్రయాణంలో ఇబ్బందులు ఒకసారి, ఇవన్నీ కూడా దేవుని కొరకే నడుస్తున్న పోరాటాలన్నీ కూడా ఆయనకు వచ్చాయి. ఈరోజు నిరుత్సాహం మన జీవితంలో దేవుని కొరకు బతకలేకపోతున్నా వస్తున్నందుకే మనం దేవుని మీద నిందేస్తూ ఉంటే ఈయన దేవుని గురించి ఎన్ని మాటలు మాట్లాడాలి ఆలోచించండి. ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత దేవుడిని ఒకసారి నిందించాడా? ఆయన కృపను ఆశ్రయించాడు. నిరుత్సాహ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఎలా చూడగలుగుతున్నాం? దేవా, ఈ పరిస్థితి నాకు వచ్చింది, నీ సహాయం నాకు ఇవ్వని చెప్పి సమయోచితమైన సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, నీకు అవమానం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్న వారు అవమానపరచబడతారు. నిన్ను నలగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వారు ఆ పరిస్థితుల్లో అలాంటి స్థితిని వారు ఎదుర్కొంటారు. ఎందుకు అని అంటే, నువ్వు దేవుడిని ఆశ్రయించావు కదా, దేవుని పక్షంగా నిలబడ్డావు కదా. కీడు కల్పించే వారి జీవితాల్లో ఆ కీడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా దేవుడు వారికి రుచి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ రోజు కీడు చూపించడానికి ప్రయత్నం చేయదు. నీకు కలిగిన అవమానం బట్టి, నిరుత్సాహాన్ని బట్టి మన ప్రయత్నాలన్నీ కూడా దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆనుకోవడానికే మన ప్రయత్నాలు ఉండాలి తప్ప మరొక దారి కానీ మరొక ప్రయత్నం కానీ మనం ఏ రోజు కూడా చేయకూడదు. కొన్నిసార్లు మనం అన్నీ పరిశీలించుకున్నా, అన్ని ప్రయత్నాలు చేసినా మనకి ఏ కారణం దొరకదండి. కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడి ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుప్రభు విధేయత లేదా? యేసుప్రభుకి విధేయత లేదా? చిన్నప్పుడు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి ఇంటికి రా అంటే, నీకు బుద్ధి లేదా, నేను దేవుని పని చేయాలని వెళ్ళిపోయాడా? విధేయత చూపించాడా? ఎంతకాలం? 12 ఏళ్ళు చూపించాడు. 18 ఏళ్ళు విధేయత ఇంట్లోనే ఉన్నాడు. మరి ఆయనకి విధేయత ఉంది కదా, ఇంకా విధేయత ఏంటి? కొన్నిసార్లు ఈరోజు ఆయన భూమి మీదకి వచ్చిన కారణం మానవాళ్ళందరి పక్షాన ఆయన మరణించడానికి. వచ్చి నేరుగా చచ్చిపోవచ్చు కదా, వచ్చి నేరుగా చచ్చిపోకూడదా? ఎందుకింత శ్రమ పడాలి? ఎందుకింత నొప్పి పడాలి? ఎందుకంత వేదన అనుభవించాలి? ఎందుకంత బాధ అనుభవించాలి? అనుభవించిన తర్వాత విధేయత నేర్చుకున్నాడంట. అంటే కొన్నిసార్లు నిరుత్సాహం కలిగించే పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు మనలో విధేయతను తీసుకొస్తాయి. చిన్న పరిస్థితి మనం దాటితే గొప్ప గర్వం వస్తుంది, మనకి వస్తుంది రాదు. కానీ ఎన్నో పరిస్థితులు దాటినా, అరే నేను లేకపోతే మీరు ఏటైపోతారా, పరిశీలారా, శాస్త్రులారా, సర్దుకెళ్ళారా అని అన్నాడు యేసుప్రభు. వేరేదైనా నేను మీకోసం వచ్చాను రా, మీరేమో నన్ను చంపుదామని చూస్తున్నారు, నన్ను పాడు చేద్దామని చూస్తున్నారు అని ఏ రోజైనా చెప్పాడు ఆయన? ఏ రోజు చెప్పలే. అవమానాన్ని సహించాడు, నిందను భరించాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నా అది కనీసం ఆయన ప్రయత్నాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నారు, ఆయన ప్రేమను కూడా గుర్తించలేకపోతున్నారు, ఆయన ప్రయాసను కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోజు నిరుత్సాహపడలేదు యేసుప్రభు. ఏ రోజు కూడా ఆ అవమానాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారని బాధపడలే. దాన్ని ప్రభువా నువ్వు ఇందుకొరకే అనుమతించావా, నువ్వు ఇందుకొరకే నన్ను పంపించావా, ఇందుకొరకే నన్ను నీ భూమి మీద ఉంచావా, నీకు స్తోత్రం అని దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఆ మౌనంగా ఆ పరిస్థితిలో ముందుకు నడిచాడండి. ఈరోజు నిరుత్సాహం వచ్చిందనో, అవమానం వచ్చిందనో దేవుని నిందించడానికి ఇష్టపడుతున్న మనం, యేసుప్రభు మన ముందు ఒక మాదిరి ఉంచుతున్నాడు. విధేయత నేర్చుకో, దేవుని పక్షాన్ని విధేయతగా బతకడం నేర్చుకో. విధేయత అంటే దేవుని మాట ప్రకారం బతకడం వరకే ఆగిపోతున్నామేమో,
విధేయత అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం వరకే అనే ఆలోచన కలిగి మనం తలంపులు కలిగి ఉన్నామేమో. నిరుత్సాహం వచ్చినప్పుడు దేవుని కొరకు రోషంగా బతకడం విధేయత. అవమానం వచ్చినప్పుడు దాన్ని సహించి ఇంకా వారిని ప్రేమించడం విధేయత. ఈరోజు మన జీవితంలో అవి కొరువయ్యాయేమో, అందుకే ఇంకా నిరుత్సాహ పరిస్థితులు, అవమాన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో. ఆత్మీయంగా ఎదుగామనడానికి కారణం నిరుత్సాహం నీ జీవితంలోకి అనుమతించబడుతుంది, అవమానం నీ జీవితంలో అనుమతించబడుతుంది. కానీ యోబు తర్వాత తన జీవితంలో ఏమైంది అని అంటే చాలా ఉన్నతమైన స్థాయి కలిగిందంట. ఆ ఉన్నతమైన స్థాయి ఆ దేశంలో ఇంకెవ్వరికీ లేనంత స్థాయిలో అతను ఎదిగిపోయాడు. ఈరోజు నిరుత్సాహాన్ని దాటించి ఘనతను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటే నిరుత్సాహంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో నువ్వు. ఆ ఫలితాన్ని దేవుడు ఇవ్వాలని మనకు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఫలం పొందుకోకుండా మధ్యలోనే మనం దేవుని విడిచిపెట్టేవారిగా మనం వెళ్ళిపోతామేమో. నిరుత్సాహమైన, అవమానమైన దేవునిలో మనల్ని ఒక మెట్టి ఎక్కించడానికే, దేవునిలో నిలవబడడానికే తప్ప మన జీవితంలో నాశనం అయిపోయి తొలగిపోవడానికి ఏ రోజు కాదని నమ్మి మనం నిలబడాలి. అయితే ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీ ప్రయత్నాన్ని దేవుడు మర్చిపోడు. మీకు అవమానం కలుగుతున్నా మీరు ప్రేమిస్తున్నారే, మీరు నిరుత్సాహం కలుగుతున్నా బలం తెచ్చుకొని మరి నిలబడడానికి దేవుని కొరకు ప్రయత్నం చేస్తున్నారే, ఆయన మర్చిపోడు. మీ మీద పడుతున్న నిందను కానీ, మీరు పడుతున్న శ్రమను కానీ దేవుని పక్షంగా, దేవుని నామము నిమిత్తము, దేవుని పేరట నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితినైనా కూడా మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి నీ ప్రయత్నం, నీ ప్రయాస, నీ దుఃఖం, నీ ఏడ్పు, నీ కన్నీరు దేవుడు కొలుస్తాడు. ప్రతిదీ ఆయన లెక్కిస్తున్నాడు. ప్రతిదీ ఆయన ప్రతి దాని విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. తగిన కాలపు దేవుని ఫలం మనం పొందుకోవాలి అని అంటే నిరుత్సాహంలో రోషం కలిగి బతకాలి. అంతేకాని చేతకాని వాడిగా అయిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు దుఃఖిస్తే ఎలాంటి వాడు అయిపోతామంట? చేతకాని వాడి. ఎందుకు ఆ మాట అన్నాడు? దేవుని ఉన్నాడు, దేవుని కోసం నేను బతకాలి. ఈ జీవితం నేను లోకంలో బతికేటప్పుడు ఫలం నేను ఈ భూమి మీద పొందుకోకపోవచ్చు, కానీ దేవుని ఫలం నా కోసం సిద్ధపరిచాడు అనే నిరీక్షణతో నేను అడుగులు వేయినప్పుడు నిరుత్సాహం నన్ను ఏం చేయదు. నా ప్రాణం దేవుని చేతిలో ఉంది, నా జీవితం దేవుని అనుమతి చేత ఈ లోకంలోకి వచ్చింది అన్న వాస్తవంతో నేను నిరుత్సాహంలో దేవుని కొరకు బతుకుతాను. కాబట్టి నిరుత్సాహం కలిగించే పరిస్థితులు అందరి జీవితాల్లో వస్తాయి. నువ్వు క్రైస్తవుడైతే నువ్వు రావని కాదు, అందరి జీవితాల్లో వస్తాయి. కానీ నీకు ఆధారం ఉంది, నీకు నిరీక్షణ ఉంది, నీకు ధైర్యం ఉంది. రేపు పొద్దున దేవుడు నీకు సిద్ధపరిచే ఫలం, బహుమానం సిద్ధంగా ఉంది అన్న పరిస్థితులు నీ ముందున్నాయి. కాబట్టి ఆయన మర్చిపోడు, ఆయన అన్యాయస్తుడు కాడు అన్న ధైర్యంతో దేవుని ఆశ్రయించి దేవుని కొరకు బతకడానికి ప్రయత్నం చేయడానికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.